Hello all, welcome back to my YouTube channel. In this video, we will discuss about theories of intelligence of CDP psychology, which is useful for all the aspirants who are preparing for CTET, TET and SC. So before getting into the video, if you are new to this channel, then don't forget to hit the subscribe button. So without wasting time, let's get started. So before going into the details, let us look at the definition of intelligence. So what is intelligence? Intelligence is the ability to learn, understand, solve problems and adapt to new situations. సో ఇంటెలిజెన్స్ అంటే ఏదైనా ఒకటి నేర్చుకోవడం, ఆ నేర్చుకున్న దాన్ని అర్థం చేసుకోవడం అండ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం అండ్ న్యూ సిచ్యువేషన్స్కి అడాప్ట్ చేసుకోవడాన్నే మనం ఇంటెలిజెన్స్ అంటాము. సో ఈ ఇంటెలిజెన్స్ రీజనింగ్ ఇంకా అబ్స్ట్రాక్ట్ థింకింగ్, జడ్జ్మెంట్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. So different psychologists gave different definitions which are there in the textbook. Just go through them. And intelligence characteristic వచ్చేసి intelligence is an abstract idea. Intelligence it is invisible and intelligence అనేది inherited ఉంటుంది and environment cannot influence the intelligence and intelligence is there in everyone. There are 6 theories of intelligence. So first one వచ్చేసి unifactor theory, second bifactor theory, third multiple factor theory, fourth the group factor theory, fifth the structural model theory and sixth Gardner's multiple intelligence. సో ఈ వీడియోలో మనం యూనిఫాక్టర్, బైఫాక్టర్, మల్టిపుల్ ఫ్యాక్టర్ అండ్ గ్రూప్ ఫ్యాక్టర్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈ లాస్ట్ స్ట్రక్చరల్ మోడల్ థియరీ అండ్ గార్డనర్స్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఈ టూ టాపిక్స్ మనం ఇంకో వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మనకి ఫస్ట్ థియరీ వచ్చేసి యూనిఫాక్టర్ థియరీ. దిస్ యూనిఫాక్టర్ థియరీ ఈజ్ ఆల్సో known as unitary theory. It was propounded by Alfred Binet and it is also supported by Stern, Terman and Ebbinghaus. సో ఈ యూనిఫాక్టర్ థియరీ ఏం చెప్తుందంటే ఇంటెలిజెన్స్ ఇస్ అ సింగిల్ జనరల్ అబిలిటీ. ఇట్ అజ్యూమ్స్ దట్ ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ వన్ థింగ్ యు ఆర్ గుడ్ ఎట్ ఎవ్రీథింగ్. అంటే ఒక పర్సన్ ఏదైనా ఒక ఫీల్డ్లో కానీ ఒక సెక్టార్లో కానీ హై అబిలిటీ లేదా హై ప్రొఫిషియంట్ ఉంటే మిగతా అన్ని ఫీల్డ్స్లో, అన్ని సెక్టార్స్లో లేదంటే అన్ని సబ్జెక్ట్స్లో అంతే హై ప్రొఫిషియన్సీ, అంతే హై అబిలిటీ మెయింటైన్ చేస్తాడు అని చెప్పి ఈ యూనిఫాక్టర్ థియరీ అయితే చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ స్టూడెంట్ హూ స్కోర్ హై ఇన్ మ్యాథ్స్ విల్ ఆల్సో స్కోర్ హై ఇన్ లాంగ్వేజ్ అండ్ సైన్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి బైఫాక్టర్ థియరీ. బైఫాక్టర్ థియరీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ టూ ఫ్యాక్టర్ థియరీ. ఇట్ వాస్ propounded by Charles Spearman. So according to him, intelligence is a combination of general factor and specific factor in a person. So intelligence has two factors. One is G factor and one is S factor. G factor అంటే జనరల్ ఇంటెలిజెన్స్, S factor అంటే స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్. సో మనం G factor చూసుకుంటే కామన్ ఎబిలిటీ యూస్డ్ ఇన్ ఆల్ టాస్క్స్. అంటే అన్ని ఫీల్డ్స్లో, అన్ని సెక్టార్స్లో కామన్గా యూస్ చేసే అబిలిటీనే మనం జనరల్ ఫ్యాక్టర్ అంటాము. సో ఎస్ ఫ్యాక్టర్ అంటే స్పెసిఫిక్ ఫీల్డ్లో లేదంటే స్పెసిఫిక్ సెక్టార్లో, స్పెసిఫిక్ సబ్జెక్ట్లో మనం మన ఇంట్రెస్ట్తో యూజ్ చేసే అబిలిటీనే మనం స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ అని అంటాము. ఈ స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ స్పెసిఫిక్ ఫ్యాక్టర్ వచ్చేసి it depends on the individual interest and it can also be improved by learning or training. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే a student may have high G factor, good overall cognitive skills, but also a strong S factor in music or maths. So third one వచ్చేసి multiple factor theory. Multiple factor theory was proposed by Edward Lee Thorndike. According to him, intelligence is a set of specific abilities in a person. So it is not related to one single thing. అంటే ఈ ఫ్యాక్టర్ థియరీ ఏం చెప్తుంది అంటే వన్ ఆర్ మోర్ అబిలిటీస్ ఉండడాన్ని మనం ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్ థియరీగా కన్సిడర్ చేస్తాము. సో ఎడ్వర్డ్ లీ థార్న్డైక్ ఇంటెలిజెన్స్ని 3 కేటగిరీస్గా డివైడ్ చేశాడు. అది వచ్చేసి ఫస్ట్ వన్ అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్, సెకండ్ వన్ మెకానికల్ ఇంటెలిజెన్స్ అండ్ థర్డ్ వన్ సోషల్ ఇంటెలిజెన్స్. So let us begin with the first type of intelligence, that is abstract intelligence. So abstract intelligence definition ఏంటి అంటే the ability to understand and manipulate verbal mathematical symbols which involves reasoning, analyzing and problem solving. సో ఈ అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ ఉన్న పర్సన్స్ ఏం చేస్తారంటే సో వాళ్ళకి మ్యాథ్స్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ అయినా లేకుంటే వాళ్ళ కాన్సెప్ట్స్ని లేకుంటే థియరీస్ని ఈజీగా ఐడెంటిఫై చేయడం అయినా, ఈజీగా నేర్చుకోవడం లేదంటే వాళ్ళు కాంప్లెక్స్ ఐడియాస్ని ఇంకా లాజికల్ థింకింగ్ని ఈజీగా గ్రాస్ప్ చేసుకునే ఒక
దాంట్లో ఇది హెల్ప్ చేస్తుందన్నమాట. సో ఈ అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్కి మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే సాల్వింగ్ ఎ మ్యాథ్స్ ప్రాబ్లమ్ అండ్ ఇంటర్ప్రిటింగ్ అ గ్రాఫ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మెకానికల్ ఇంటెలిజెన్స్. సో ఈ మెకానికల్ ఇంటెలిజెన్స్ డెఫినేషన్ చూసుకుంటే ద ఎబిలిటీ టు అండర్స్టాండ్ వర్క్ with the physical objects and mechanical systems. It involves spatial అండర్స్టాండింగ్ అండ్ మ్యానిపులేటింగ్ టూల్స్ ఆర్ మిషన్స్. సో ఈ మెకానికల్ ఇంటెలిజెన్స్ ఏంటి అంటే పీపుల్ విత్ దిస్ మెకానికల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే దే యూజ్ మోర్ ఆఫ్ ఫిజికల్ ఆబ్జెక్ట్స్ రాదర్ దెన్ రిలేటెడ్ టు మైండ్ ఆర్ కాగ్నిటివ్ థింకింగ్. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా మిషన్ లేకుంటే మిషన్ వర్క్, మిషన్కి ఉన్న టూల్స్ అవన్నీ ఫిక్స్ చేయడం, సో దీని మీద ఎక్కువ వర్క్ చేస్తారనమాట. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫిక్సింగ్ అ మిషన్, అసెంబ్లింగ్ పార్ట్స్ అండ్ యూజింగ్ టూల్స్. సో థర్డ్ వన్ వచ్చేసి మనకి విచ్ ఇస్ లాస్ట్ వన్ సోషల్ ఇంటెలిజెన్స్. సోషల్ ఇంటెలిజెన్స్ ఏంటి అంటే ద ఎబిలిటీ టు అండర్స్టాండ్ అండ్ మేనేజ్ పీపుల్ అండ్ సోషల్ రిలేషన్షిప్స్ విచ్ ఇంక్లూడ్స్ ఎంపతి అండ్ లీడర్షిప్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. సో సోషల్ ఇంటెలిజెన్స్ ఉన్న ఇండివిజువల్స్ ఏం చేస్తారంటే దే ఆర్ మోర్ లైక్లీ టు మింగిల్ విత్ ద సొసైటీ అండ్ వీళ్ళకి ఏంటి అంటే దే హ్యావ్ మోర్ లీడర్షిప్ క్వాలిటీస్. ఇంకా దే కెన్ లీడ్ అ టీమ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ మేనేజింగ్ అ టీమ్, రిజాల్వింగ్ కాన్ఫ్లిక్ట్స్, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా దే కెన్ సాల్వ్ అండ్ బిల్డింగ్ ఎ rapport. ఓకే, సో ఈఎల్ థారెన్డైక్ అనే person, he has written a book called Measurement of Intelligence. So ఈ Measurement of Intelligence అనే బుక్లో he explained that intelligence has 4 attributes. సో ఆ 4 attributes ఏంటి అంటే ఒకటి లెవెల్, సెకండ్ వన్ రేంజ్, థర్డ్ వన్ ఏరియా అండ్ ఫోర్త్ వన్ స్పీడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్. సో ఫస్ట్ వన్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద లెవెల్ డెఫినేషన్, it refers to the level of difficulty of a task that can be solved. సో లెవెల్ అంటే ఏదైనా ఒక టాస్క్ యొక్క కాంప్లెక్సిటీ కానీ లేదంటే టాస్క్ యొక్క డిఫికల్టీ లెవెల్ని మనం హ్యాండిల్ చేయగలుగుతామా లేదంటే మనం దాన్ని సాల్వ్ చేయగలుగుతామా అని చెప్పేది లెవెల్. ఓకేనా, నెక్స్ట్ రేంజ్. రేంజ్ షోస్ హౌ మెనీ టాస్క్స్ ఆర్ పర్ఫార్మ్డ్ ఎట్ ఈచ్ డిఫికల్టీ లెవెల్. సో రేంజ్ ఏంటి అంటే వెరైటీ ఆర్ డైవర్సిటీ ఆఫ్ టాస్క్స్ మనం ఎలా పర్ఫామ్ చేయగలుగుతాము అని చెప్పేది రేంజ్. అండ్ ఏరియా వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఎట్ ఈచ్ లెవెల్ టు విచ్ ద ఇండివిజువల్ ఈజ్ ఏబుల్ టు రెస్పాండ్. సో ఏరియా అంటే ఏంటి అంటే స్పెసిఫిక్ ఫీల్డ్లో కానీ లేదంటే స్పెసిఫిక్ డొమైన్లో కానీ మనం ఇంటెలిజెన్స్ ఎలా అప్లై చేస్తాము ఆ ఏరియాలో అని చెప్పి ఏరియా చెప్తుంది. సో నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్. సో స్పీడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఏంటి అంటే ఇట్ టెల్స్ హౌ ఫాస్ట్ అన్ యాక్షన్ ఇస్ డన్. సో స్పీడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అంటే మనం ఎంత టాస్క్ మనం ఎంత టైంలో ఫినిష్ చేసాము అని చెప్పేది స్పీడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్. సో హి సెడ్ దట్ ఆల్ ది అబవ్ ఫ్యాక్టర్స్ వర్క్ టుగెదర్ రాదర్ దెన్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ అలోన్ డస్ అండ్ ఇంటెలిజెన్స్ is a combination of all factors. సో ఈ ఆల్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఇంటెలిజెన్స్ అని చెప్పి మనకి ఈఎల్ థార్న్డైక్ అయితే చెప్పాడు. సో టు మెజర్ ద అబవ్ 4 ప్రాపర్టీస్ థార్న్డైక్ మేడ్ అ మెజర్మెంట్ కాల్డ్ CAVD. సో ఈ పైన ఉన్న ఈ 4 అట్రిబ్యూట్స్ని మెజర్ చేయడానికి హీ మేడ్ అనదర్ మెజర్మెంట్ కాల్డ్ CAVD. CAVD అంటే C అంటే సెంటెన్స్ కంప్లీషన్, A అంటే అథమెటిక్, V అంటే వొకాబులరీ అండ్ D అంటే డైరెక్షన్స్. అండ్ మనకి ఫోర్త్ వన్ వచ్చేసి గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ. గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ వాజ్ ప్రపోండెడ్ బై ఎల్ఎల్ థర్స్టన్ అండ్ హీ అపోజ్డ్ స్పియర్మన్స్ టూ ఫ్యాక్టర్ థియరీ. అండ్ ఇక్కడ according to him intelligence is made up of cluster of mental abilities. So intelligence is a combination of all these primary abilities according to him. So ఈ primary abilities లో మనకి ఫస్ట్ వన్ verbal comprehension, second numerical ability, third spatial relations, next memory, perceptual speed, reasoning and word fluency. సో వర్బల్ కాంప్రహెన్షన్ ఏంటి అంటే వీళ్ళు ఈజీగా రాయగలుగుతారు అండ్ చదవగలుగుతారు. సో న్యూమెరికల్ అబిలిటీ ఉన్న వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ఎక్కువ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ కాన్సెప్ట్స్ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకొని చేయగలుగుతారు. అండ్ స్పేషియల్ రిలేషన్స్ అంటే 3D ఆబ్జెక్ట్స్ని లేదా పజిల్స్ని మ్యాప్స్ని ఈజీగా సాల్వ్ చేసే వాళ్ళనే మనం స్పెషల్ రిలేషన్స్ ఉన్న అబిలిటీ వాళ్ళు అంటాము. అండ్ మెమరీ ఏంటి అంటే వీళ్ళు షార్ట్ టర్మ్ మెమరీలో ఉన్న థింగ్స్ని ఈజీగా రీకాల్ చేయగలుగుతారు. అండ్ పర్సెప్చువల్ స్పీడ్ అంటే సెన్సెస్ ద్వారా వీళ్ళు థింగ్స్ అనేవి పర్సీవ్ చేసుకుంటారు. అండ్ రీజనింగ్ అంటే ఇండక్టివ్గా కానీ డిడక్టివ్గా కానీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడాన్ని రీజనింగ్ అంటాం. వర్డ్ ఫ్లూయెన్సీ అంటే ఈజీగా మాట్లాడగలిగే వాళ్ళనే వర్డ్ ఫ్లూయెన్సీ అబిలిటీ ఉన్నవాళ్ళు అని అంటాము.
అండ్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే స్టూడెంట్ మే బీ స్ట్రాంగ్ ఇన్ రీజనింగ్ అండ్ వర్బల్ స్కిల్స్ బట్ వీక్ ఇన్ మెమరీ అండ్ స్పేషియల్ టాస్క్స్. సో ఈ 7 ప్రైమరీ మెంటల్ అబిలిటీస్లో మనం కొన్నిట్లో స్ట్రాంగ్గా ఉండొచ్చు, కొన్నిట్లో వీక్గా ఉండొచ్చు. అండ్ దీంతో మనకి గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ అయిపోతుంది. మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో లాస్ట్ స్ట్రక్చరల్ మోడల్ థియరీ అండ్ గార్డ్నర్స్ థియరీ మనం డిస్కస్ చేసుకుందాం ఇంకొక వీడియోలో. If you like this video, then please do like, share and subscribe to my YouTube channel. Thank you. Thanks for watching.